తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. బాక్సాఫీస్ బద్దలైపోతుంది. థియేటర్ల దగ్గర మాస్ మహారాజా జాతర షురు అయింది. రాకరాక వస్తే సాలిడ్ బ్లాక్ బస్టర్ కొడతానని మరొకసారి నిరూపించాడు మన రవితేజ. విడుదలైన మొదటి రోజే పాజిటివ్ టాక్తో దూసుకువెళ్లిన ఇరుముడి సినిమా కేవలం 2 రోజుల్లోనే ఏకంగా 50 కోట్ల క్లబ్ను చేరుతూ సంచలనం సృష్టించింది. రవితేజ కెరీర్లో 10 ఏళ్ల రికార్డులను సైతం తిరగరాస్తూ కలెక్షన్ల సునామీ వైపు దూసుకువెళుతోంది. మాస్ మహారాజ్ స్టామినా ఏంటో బాక్సాఫీసు మరొకసారి రుజువు చేస్తోంది. ఇరుముడి సినిమా మొదటి ఆట నుంచే ట్రమెండస్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో కలెక్షన్ల వర్షం కురుస్తోంది. 2 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్ల లెక్కలు చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. ఇక ఏకంగా గ్లోబల్ గ్రాస్ చూస్తే 47.45 కోట్లు, ఇండియా వైడ్ గ్రాస్ 36.45 కోట్లు, ఇండియా వైడ్ నెట్ 31.40 కోట్లు, ఓవర్సీస్ గ్రాస్ వచ్చేసి 11 కోట్లు. కేవలం 2 రోజులలోనే ఈ రేంజ్ కలెక్షన్లు రాబట్టిందంటే మాస్ మహారాజా క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇక్కడ అసలైనటువంటి కిక్కిచ్చే విషయం ఏంటంటే ట్రేడ్ వర్గాలు చెప్పిన లెక్కే సినిమా విడుదలైన సరిగ్గా 1.5 రోజులలోనే బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టేసింది. రవితేజ కెరీర్లో గత 10 ఏళ్లలో ఎడతెగని రికార్డులను బ్రేక్ చేస్తూ 2వ రోజే డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు తెచ్చిపెట్టిన చిత్రంగా ఇరుముడి చరిత్ర సృష్టించింది. శని ఆదివారాలు లాంగ్ వీకెండ్ కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు పోటెత్తుతున్నారు. ఈ వీకెండ్ ముగిసేసరికి బాక్సాఫీస్ వద్ద ఏ రికార్డులు గల్లంతవుతాయో చూడాలి. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడానికి అసలు కారణం డైరెక్టర్ శివ నిర్వాణ టేకింగ్. కేవలం మాస్ యాక్షనే కాకుండా కుటుంబ భావోద్వేగాలను కంటతడి పెట్టించే ఎమోషనల్స్ను తెరపైన అద్భుతంగా ఆవిష్కరించారు. రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ తన నటనతో అదరగొట్టగా, రవితేజ కూతురు పాత్రలో నటించిన చిన్నారి నక్షత్ర అభినయం థియేటర్లలో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఇక అజయ్ ఘోష్, సాయి కుమార్ తమ విలక్షణ నటనతో సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్లారు. జీవి ప్రకాష్ కుమార్ అందించిన మ్యూజిక్ అండ్ బీజీఎం అయితే థియేటర్లలో పూనకాలు తెప్పిస్తున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ ఆర్నేని, వై రవిశంకర్ ఏమాత్రం రాజీ పడకుండా ఈ చిత్రాన్ని అత్యున్నత నిర్మాణ విలువలతో తెరకెక్కించారు. చాలా కాలం తర్వాత రవితేజ ఖాతాలో ఒక సాలిడ్ బ్లాక్ బస్టర్ హిట్ పడడంతో మాస్ రాజా ఫ్యాన్స్ ఇప్పుడు థియేటర్ల వద్ద నిజంగానే జాతర చేసుకుంటున్నారు. ఈ జోరు చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద ఇరుముడి సునామీ ఇప్పుడిప్పుడే తగ్గేలా లేదు. మరి మీరు ఇరుముడి సినిమా చూసారా? మీకు ఈ చిత్రంలో ఏది బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలపండి.